దేవుని అత్యంత మహాకృపను బట్టి 3 కీర్తనలు మా అమ్మగారి పర్యవేక్షణలో రచన, స్వరకల్పన చేసే గొప్ప ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తుతులు సమర్పించుకుంటున్నాను. వీటిలో మొదటి కీర్తన పరిశుద్ధ గ్రంథంలో 44వ కీర్తనలు చివరి చరణాల్లో ఉన్న భావం యొక్క ప్రేరణ. కోరావు సంతానము వారి నిరాశను దాచకుండా వారి బలహీన స్థితిని అంగీకరిస్తూ ఆత్మ నశించిపోతున్నా, శరీరము కృంగి కృషించిపోతున్నా దేవుడు కృప మనల్ని లేపగలదు అనే ధైర్యం ఈ సమయంలో కీర్తన పాడుతూ తద్వారా దేవుని మహిమపరచాలని, అదేవిధంగా మీకు వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. మా ప్రాణము నేలకు కృంగియున్నది, మా శరీరము నేలను పట్టియున్నది. మా ప్రాణము నేలకు కృంగియున్నది, మా శరీరము నేలను పట్టియున్నది. నీ కృపను బట్టి మమ్ములను విమోచింపుము ఓ దేవా. నీ కృపను బట్టి మమ్ములను విమోచింపుము ఓ దేవా. నీ వాక్యమే సత్యమును బయలుపరచగా అది మాకు త్రోవ చూపి జీవమిచ్చును. నీ వాక్యమే సత్యమును బయలుపరచగా అది మాకు త్రోవ చూపి జీవమిచ్చును. మా ప్రాణము, మా ధైర్యము, మా ప్రాణము, మా ధైర్యము, మా విమోచన కర్తవు నీవే. మా విమోచన కర్తవు నీవే. మా ప్రాణము నేలకు కృంగియున్నది, మా శరీరము నేలను పట్టియున్నది. నీ సత్యమే వినయము స్థాపించగా నీ ప్రభావము మహిమను చూచితిమి. నీ సత్యమే వినయము స్థాపించగా నీ ప్రభావము మహిమను చూచితిమి. మా తేజస్సు, మా మహిమాయు, మా తేజస్సు, మా మహిమాయు, మా ప్రభావములకు ఘనత నీవే. మా ప్రభావములకు ఘనత నీవే. మా ప్రాణము నేలకు కృంగియున్నది, మా శరీరము నేలను పట్టియున్నది. నీ కృపయే మాపై విస్తరింపగా నీ కుమారుని నిత్య జీవము పొందితిమి. నీ కృపయే మాపై విస్తరింపగా నీ కుమారుని నిత్య జీవము పొందితిమి. మా కేడెము, మా దుర్గము, మా కేడెము, మా దుర్గము, మా రక్షణ మార్గము నీవే. మా రక్షణ మార్గము యేసే. మా ప్రాణము నేలకు కృంగియున్నది, మా శరీరము నేలను పట్టియున్నది. నీ కృపను బట్టి మమ్ములను విమోచింపుము ఓ దేవా. నీ కృపను బట్టి మమ్ములను విమోచింపుము ఓ దేవా. మా ప్రాణము నేలకు కృంగియున్నది, మా శరీరము నేలను పట్టియున్నది.